పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం. అదే మనిషిని దైవం చేసే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంబరు మూవీ మెగా అడ్వెంచర్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. మరి మెగాస్టార్ విశ్వంబరను పూర్తి చేస్తూనే మరికొన్ని సినిమాలను లైన్అప్ చేయడానికి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు చెప్పే కథలను వింటున్నాడట. అయితే ఇప్పుడు 2 సినిమాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అందులో ఒకటి శ్రీకాంత్ ఓదెల సినిమా కాగా మరొకటి అనిల్ రావుపూడితో చేయబోతున్నాడు. మరి విశ్వంబర పూర్తిగానే అనిల్ రావుపూడితో ఒక పల్లెటూరు నేపథ్యంలో పండగ వాతావరణంలో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నాడట. మెగాస్టార్ తో అనిల్ రావుపూడి తీయబోయే సినిమా వైజాగ్ తీర ప్రాంతంలో ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడు చూడని ఒక మాస్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది. అయితే మెగాస్టార్ యాసా భాష కొత్తగా ఉంటుందని కొన్ని కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి అనిల్ రావుపూడి కథ డిమాండ్ ప్రకారం ఇందులో మెగాస్టార్ శంకర్ వరప్రసాద్ గా కనిపించబోతున్నాడు. మెగాస్టార్ కి ఇటీవల శంకర్ అనే పేరు బాగా కలిసొచ్చింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ మరియు ఖైదీ 150లో శంకర్ అనే పేరుతో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాయి. అయితే ఇప్పుడు అనిల్ రావుపూడి తీయబోతున్న సినిమాలో శంకర్ అనే పేరుతో మరోసారి హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. మరి విశ్వంబర తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడితో పాటు మరో మాస్ ఎంటర్టైనర్ ని తెర మీద తీసుకురాబోతున్నాడట. ఇది కదా మెగాస్టార్ చిరంజీవి లెక్క అంటున్నారు మెగా అభిమానులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.